నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రవీణ్ చౌదరిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేసిన పేపర్ మిల్లు పరంపర కార్మికులు. తమను నమ్మించి మభ్యపెట్టి తమకు తీరని అన్యాయం చేసిన చిట్టూరి ప్రవీణ్ చౌదరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పేపర్ మిల్లు పరంపర కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు మంగళవారం మిల్లు గేట్ ఎదురుగా 110 మంది కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ అనే కార్మికుడు మాట్లాడుతూ తమ సమస్యలపై చేస్తున్న పోరాటానికి స్పందించి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎప్పటికప్పుడు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అయితే తమకు అన్యాయం చేసిన ప్రవీణ్ చౌదరిపై 6 నెలల క్రితం ఫిర్యాదు చేశామని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇప్పించడానికి తమ దగ్గర లక్షలు తీసుకుని అన్యాయం చేసిన ప్రవీణ్ చౌదరి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని కళ్యాణ్ ఆరోపించారు. గణేష్ అనే కార్మికుడు మాట్లాడుతూ ప్రవీణ్ చౌదరి చేసిన అన్యాయం కారణంగా 110 మంది రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందారు. మమ్మల్ని మోసం చేసి మారుమూల దాక్కుని విలాసవంతంగా ఉన్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పేపర్ మిల్లు పరంపర కార్మికులంతా పాల్గొన్నారు. ఈ రోజున మేము రోడ్డు మీద పడి ఇలాగ పడిదాపు కాస్తున్నాము. ఎందుకంటే ఇదంతా దానికి కారణం మమ్మల్ని మోసం చేసి ఎక్కడో మారుమూల దాక్కుని ప్రవీణ్ చౌదరి ఈ రోజున లక్షలకి ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళకి వెనకతల భర్త గారు కూడా సపోర్ట్ చేసి ఆయనకి అండగా ఉండి ఏమి కాకుండా ఆయన దాచిపెట్టి మమ్మల్ని ఈ రోజున 110 మందిని రోడ్డు మీద పడేశారు. మాకు ఎటువంటి న్యాయం కూడా చేయలేదు. ప్రతిసారి రావడం జరిగింది, వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక్క రోజు కూడా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. మాకు అన్ని ఇప్పుడు కూడా అగ్రిమెంట్ చేసినా మాకు ఏ రూపాయలు కలిగినా సరే దానికి అంతటికీ కూడా వాసి గారు, అలాగే నా పెద్ద ఆయన నాన్నగారు కూడా చేశారు. ఇప్పటికైనా మనందరినీ ఒక్కసారి ఈ ఎండలో ఇంతమంది ఒక పిల్లలందరూ చూసన్నా మీరు దయించి ప్రవీణ్ చౌదరి గారు అరెస్ట్ చేసి మాకందరూ న్యాయం చేసే వరకు మీ యొక్క నుంచి కదలమని, మేము చావుకొని వెనకాడమని ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి పాలు పట్టుకుని చెప్తున్నామండి. ఇది ఒక్క సాయం చేయదు దయచేసి. మిత్రులకి, నా తోటి కార్మికులకి అందరికీ నమస్కారాలండి. గత కొంతకాలం నుంచి పేపర్ మిల్లో జరుగుతున్న సమస్యలపై పోరాటం జరిగింది. మాకు ఎమ్మెల్యే గారి తరఫున చాలా వరకు న్యాయం జరిగింది. అయితే మేము గతంలో ప్రవీణ్ చౌదరి మీద కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇప్పటికి వచ్చి ఎటువంటి చర్య తీసుకోలేదు. అతని కొమ్ము కాస్తున్న మాజీ ఎంపీ భర్త గారి పైన మేము ఒక్కసారి ఒక మాట అడగాల్చుకున్నాం. సార్, మేము స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకే క్వశ్చన్ అడుగుతున్నాం సార్. మిమ్మల్ని పేపర్ మిల్లో మాకు ఉద్యోగాలు ఇప్పించిన ప్రవీణ్ చౌదరిని మీ మనిషి అని చెప్పుకుని తిరుగుతున్నాడు. ఇప్పటికీ కూడా మీ పార్టీలోనే ఉన్నాడు. మాకు జరిగిన అన్యాయానికి మీరు ఎప్పుడైనా సరే మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ ఒక్కసారైనా మీరు మా సమస్యపై స్పందించారా? ఒక్కసారైనా సరే స్పందించారా? ఉద్యోగాలు ఇప్పించిన ప్రవీణ్ చౌదరి మా మనిషి దగ్గర ఒక 5 లక్షలని, 2 లక్షలని, 10 లక్షలని అలా అమౌంట్ తీసుకున్నారు. ఇప్పుడు మేము అతని మీద కేసు పెట్టాము. కేసు పెట్టి దగ్గర ఒక 6 నెలల పైన అవుతుంది. ఇప్పటికి వచ్చి ఎటువంటి పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ చర్య తీసుకోలేదు. మేము ఈరోజు మా ధర్నా కోసం, మా జరిగిన అన్యాయం దానికోసం మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. వాసు గారు మమ్మల్ని చాలా వరకు కాపాడి మాకు రావాల్సిన మేనేజ్మెంట్తో ఫైట్ చేసి పరోక్షంగా కానీ ప్రతిపక్షంగా కానీ వాసు గారు ఊళ్ళో లేకపోయినా అప్పారావు గారిని కూడా ఉండమని చెప్పి మమ్మల్ని, వాళ్ళ నాన్నగారిని, పెద్ద ఆయన వయసులో పెద్ద అయినా సరే ఎండనగా వాననగా మాతో పాటు సమానంగా ఇక్కడ ఉండి
మా సమస్యల మీద మేనేజ్మెంట్తో పోరాడి మాకు రావాల్సినవన్నీ కూడా ఇచ్చిన అప్పారావు గారికి అలాగే ఆదిరెడ్డి వాసు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. తక్షణమే ప్రవీణ్ చౌదరి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి వీడియో ద్వారాగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.